మా వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టండి. రే ఆ ఏడు బాబరా బాబు. నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. నేను చూసుకుంటా అని మా మామతో కట్టేసి కొట్టించావు కదరా. సుజాత దగ్గర నా పరువు అంతా పోయింది. ఇప్పుడు నా మొహం ఎలా చూపించుకోవాలరా? అరే అయినా నువ్వెవరో కూడా తెలియదు అందరా. ఎలాంటప్పుడే రేయ్ మళ్ళీ శ్యామలు చెప్పావో గొంతులో పడిచేస్తా. నన్ను హత్త కూడా చేయదు రేయ్. అరే మామ నువ్వేనా? ఏంట్రా ఇలా మారిపోయావు? ఏంటిడు గాల్లో పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నారు. తల మీద బాధ చేసినట్టున్నారు. మైండ్ పోయిందేమో. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉందాం. రేయ్ తిడతంటే నవ్వుతావేంట్రా? ఈ విషయం మా ఇంట్లో తెలిసిందో చీపిరి గడి తిరిగేసిద్దిరా. నువ్వు ఇటు తిరిగారా? ఆపరా నీ కుళ్ళు చోకులు. చీపిరి గడి తిరగాడేవంటే చీపిరి గడి తిరిగేసి నన్ను కొట్టిద్దంట్రా. దీనికి భయపడుతున్నావా? నా లైఫ్లో ఇలాంటి చాలా జరిగినాయిరా బాబు. నేను లవ్ చేసేది ఎవర్రా? మన వరకు పెద్ద పిచ్చోళ్ళ ఉంటావు. ఈ సీన్ గడంటే ఏంటో ఇంకా నీకు తెలియలేదురా. అప్పట్లో ఇలాంటివి చాలా చేసేవాళ్ళే కానీ ఏంటి కట్టించి కొట్టించుకోవడమా? కాదురా, ప్రేమలో తేలడం. ఇలాంటి అభ్యాసాలు ఎన్నో దాటేశాడు. అందులో పెద్ద అభ్యాసం గురించి చెప్తా వినరా. అప్పట్లో 7th క్లాస్ చదివే రోజులు రవి. ఏంట్రా ఫ్లాష్ బ్యాకా? అవునరా. అప్పుడు చలికాలం. పొద్దున్న 5 గంటలకి ట్యూషన్కి వెళ్ళేవాడిని. అప్పుడు నేను లేనా? చెప్పా కదరా నువ్వు చిన్నపిల్లడు అని. కథ మధ్యలో కాకిలా ఆరం మాకు. అప్పుడు చలికాలం. ఇంత చెప్పావు కదా చలికాలం అని. డోంట్ డిస్టర్బ్ మై అభ్యాసం స్టోరీ. అలా వెళుతున్న నాకు సడన్ గా మనం దమ్ము కొట్టే బడ్డీలో నుంచి ఒక నవ్వు వినపడింది. ఎవర్రా చీకట్లో నవ్వుతున్నారు? అది పట్టించుకోకుండా నేను వెళ్ళిపోయా. డైలీ నాకన్నా ముందు పేపర్ బస్ వచ్చేది. వాళ్ళు పేపర్ వేసి వెళ్ళిపోయినా కానీ నాకు అక్కడ ఎవరు కనిపించేవాళ్ళు కాదు. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న 5 గంటలకు ప్రైవేట్కి వెళుతూ ఉండగా నాకు ఆ బడ్డీలోంచి నవ్వు వినపడింది. ఆ చీకట్లో నాకు ఎవరూ కనిపించలేదు. అలా నాకు కొన్ని రోజులు నవ్వు వినపడుతూ ఉండేది. అదేదైనా పట్టించుకోకుండా ప్రైవేట్కి వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఆ బడ్డీలోంచి నాకు నవ్వు వినపడింది. అప్పుడు అర్థమైందిరా నాకు ఎవరో అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని. అప్పటి నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలైంది. ఎప్పుడు స్నానం చేయకుండా ప్రైవేట్కి వెళ్ళే నేను అప్పటి నుండి స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి వెళ్ళేవాడిని. నుంచి ఊహల్లో తేలిపోయేవాడిని. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి కానీ ఆ అమ్మాయి మాత్రం కనిపించలేదు. ఒకరోజు నేను లేటుగా నిద్రలేచా. అప్పుడే పేపర్ వేసే బస్సు తిరిగి వస్తుంది. అప్పటికే నేను బడ్డీ దగ్గరికి వచ్చేసా. అప్పుడే ఆ బస్సు లైట్ వెలుగు ఆ బడ్డీలో పడింది. నాలు తన నవ్వుతో నన్ను కవ్వించి మురిపించిన ఆ అప్సరస ఎవరా అని ఆ బడ్డీలోకి చూశాను. ఎవరా మామ? చెప్పరా. ఎంతో ఆత్రంగా ఆ బస్సు కాంతిలో ఆ అమ్మాయిని చూసేశాను. అప్పుడు అర్థమైంది అక్కడ ఉంది అమ్మాయి కాదని. మన ఊరు పిచ్చిదిరా. నువ్వు లవ్ చేసి మనకు పిచ్చిదా? సరిపోతారు ఇద్దరు. నువ్వు పెద్ద పిచ్చోడి, అది వచ్చిన పిచ్చిది. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్గా ఉంటుందిరా.
నేను లవ్ చేయడం ఏంట్రా బాబు, ఏదో అమ్మాయి అనుకుని. చెప్పరా చెప్పు, ఇంకేనైనా చెబుతావు. నిజంరా బాబు, నేను అమ్మాయి అనుకుని లవ్ చేశానని చెప్పా. అంటే ఊళ్ళో ఎంతమంది ఉంటే నిన్నేం చూసి నవ్విందిరా? ఏదో ఉందిరా మీ ఇద్దరి మధ్య. నేను అదే అనుకున్నాను రా, ఏంటి నన్ను చూసి నవ్వుతుందా అని. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు, పేపర్లో బొమ్మలు చూసి నవ్వుతుందని. ఇన్నాళ్ళ తన మూడు ఎవరు అనుకున్నారా? ఇప్పుడు తెలిసిందిరా నువ్వని. ఏదేమైనా మీ ఇద్దరు ఎవరి కోసం పుట్టారా? మనూరి పెద్దలతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి సెంటర్లో గ్రాండింగ్ చేసేయాలరా. రే, మీ మామతో కొట్టించానని పిచ్చిదాంతో పెళ్లి చేస్తానంటావా? నిన్ను కట్టేసి కొట్టారని మీ అమ్మకి చెప్తానురా. నా విషయం మా ఇంట్లో చెప్పావా, నీ బడ్డీ మ్యాటర్ ఊరు మొత్తం చెప్పేస్తా. అమ్మ మిత్రద్రోహి. సర్లేరా, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? పద ఇంటికెళ్దాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టండి.